నెలవంక దర్శనంతో ముస్లిం సమాజంలో పులకింత. కోలాహలంగా ఈదుల్ ఫితర్ వేడుకలు, ఆలింగనంతో సందేశాలు అందించిన ముస్లింలు. ఆకాశంలో నెలవంక దర్శనం ఇవ్వడంతో మార్చి 21 శనివారం పవిత్ర ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను ముస్లిం సమాజం కోలాహలంగా నిర్వహించింది. కాకినాడ జిల్లా సామర్లకోటలో ముస్లిం మత పెద్దలు సైఫుల్లా, వర్రీస్, హబీబుల్లా, తోహీద్, బాషీ తదితర ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ ప్రార్థనలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవ హక్కుల సంఘం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ పవిత్ర రంజాన్ ప్రార్థనా వేడుకల్లో పాల్గొన్నారు. మసీద్ అలా హదీస్ గురువు మహమ్మద్ మునీం దైవ సందేశాన్ని అందించారు. పవిత్ర మక్కా దర్శనం అల్లా సందేశాన్ని, ఆదేశాన్ని ప్రతి ముస్లిం ఆచరించాలని, స్నేహ సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా రంజాన్ వేడుకలను నిర్వహిస్తూ దాన ధర్మాలు, దాతృత్వం నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. సామర్లకోటలో ఈద్గా మైదానంలో మహిళలు, చిన్నారులు, పెద్దలు, ముస్లింలు, ఆత్మీయులు పెద్ద ఎత్తున పవిత్ర రంజాన్ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. మరి మీరు చూడండి. ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. రంజాన్ అంటే ఈ ముస్లిం సోదరులకి చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఇది నెల రోజులు గట్టిగా ఉపాసంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పక్కన పెట్టి ఈ 30 రోజులు గట్టిగా ఉపవాసం చేసి ఆ అల్లా ఆశీస్సులు పొందాలన్న సంకల్పంతో నెల రోజులు ఈ ప్రార్థనలు చేసి, అలాగే జాగరాలు చేసి ఈ అల్లా ఆశీస్సులు పొందడానికి ఎంతో కృషి చేసినటువంటి ఈ సోదరులకు మానవ హక్కుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన పండుగ. ఎందుకు వచ్చిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా చాలా విశ్వాసంతో, నమ్మకంతో అల్లా మీద వీళ్ళ ఆలోచన, వీళ్ళ భక్తి, వీళ్ళ మనసు కూడా దేవుడి మీద పెట్టి ఎంత ఘనంగా చేసుకుని ఆ దేవుని ఆశీస్సులు పొందడానికి కృషి చేసినందుకు ప్రతి ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వీళ్ళకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అవన్నీ కూడా అలా వీళ్ళందరికీ పరిష్కారం చేసి, వీళ్ళకి న్యాయం చేసి, వీళ్ళకి ఆశీస్సులు పొందాలని, ఆశీర్వాదాలు ఇప్పించాలని ఆ అల్లా దేవుని మానవ హక్కుల సంఘం తరపున హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకున్నాను. إنك أنت الوهاب رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب رب ارحمهما كما ربياني صغيرا. والمشركين اللهم انصر الإسلام والمسلمين اللهم أعز الإسلام والمسلمين اللهم اغفر لنا قبل الموت اللهم اغفر لنا قبل الموت اللهم تقبل قيامنا وركوعنا وسجودنا اللهم تقبل قيامنا وركوعنا وسجودنا اللهم اغفر لنا قبل الموت اللهم اغفر لنا بأنك أنت الغفور الرحيم اللهم اغفر لنا بأنك أنت الغفور الرحيم اللهم اغفر لنا بأنك أنت الغفور الرحيم يا أرحم الراحمين ارحمنا يا أرحم الراحمين ارحمنا يا أرحم الراحمين ارحمنا. اے ہمارے پروردگار، اے ہمارے رب، اے ہمیں پیدا کرنے والے، ہماری زندگیاں تو آسان فرما دے. اے اللہ ہماری زندگیوں میں جو پریشانیاں آ رہی ہیں، جو مصیبتیں آ رہی ہیں، ان کے جانب سے ہمیں جو मुसीबतें आ रही है अल्लाह उन मुसीबतों से बचाने वाला तू है अल्लाह।